తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 4 వారాల్లోపు పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం పడింది. ఇప్పటి వరకు 8 మంది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వారెవరూ పార్టీ మారామన్న విషయాన్ని అంగీకరించడం లేదు. పార్టీ మారారు అన్నదానికి చట్ట ప్రకారం కావాల్సిన విప్ ధిక్కరణ వంటి సాక్ష్యాలు బీఆర్ఎస్ వద్ద లేవు. దీంతో ఆ 8 మంది పార్టీ ఫిరాయించలేదని తేల్చి స్పీకర్ అనర్హత పిటిషన్లు తోసిపుచ్చవచ్చు. కానీ ఇద్దరి విషయంలో మాత్రం ఏమీ తేలడం లేదు. ఆ ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్. కడియం శ్రీహరి తాను పార్టీ మారలేదని చెప్పడానికి సిద్ధంగా లేరు. ఆయన కుమార్తె ఎంపీగా ఉన్నారు. దానం నాగేందర్ అలా చెప్పినా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆయన ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రికార్డుంది. ఈ ఇద్దరు పార్టీ మారినట్టుగా తేల్చాల్సిందే. అలా తేలిస్తే అనర్హత వేటు వేయాల్సిందే. కానీ ఉప ఎన్నికలు వస్తాయి. అలా రావడం ఈ ఎమ్మెల్యేలకే కాదు, సీఎం రేవంత్ కు ఇష్టం ఉండదు. తన ఆలోచనలు వివరించేందుకు దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో మాట్లాడారు. అనర్హత వేటు అనే ప్రశ్న రాదని పార్టీ హైకమాండ్ ఆయనకు భరోసా ఇచ్చింది. అలాంటి పరిస్థితి వస్తే స్పీకర్ రాజీనామాలు తీసుకుని ఆమోదిస్తారు. అంటే అప్పుడు రాజీనామాలు చేసినట్లు అవుతుంది. కానీ అనర్హత వేట్ అంటే రాజీనామానే గౌరవంగా ఉంటుంది.